అరుణాచలం వెళ్ళారు. అరుణాచలంలో సన్యాస దీక్ష ఎందుకు తీసుకున్నారు? అరుణాచలం వరకు బాగానే ఉంది. కనెక్ట్ అయ్యారు. అరుణాచలానికి వెళ్ళారు. అరుణాచలంలో సన్యాస దీక్షకి ప్రేరేపించిందేంటి? నేను అక్కడ మొదట బయలుదేరేటప్పుడే అనుకున్నానండి. నేను అక్కడ మండల కాలం ఉండాలి. మండల కాలం పాటు అక్కడ ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన చేసి నా ఒక జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలనే తపనతోనే నేను అక్కడ వెళ్ళాను. అయితే ఆ పరమార్థం తెలుసుకునే మార్గం ఏంటి అని వెతుకుతుండగా దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునే దానికి అప్పటికే నేను యోగ సాధనలో ఉండడం వల్ల యోగా ఒక పరిణితికి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తూ ఉండగా మీకు అరుణాచలంలో చూస్తే చాలామంది కాషాయం వస్త్రం ధరించి అక్కడ సన్యాసులు కనిపిస్తూ ఉంటారు. మొదటి నుండి చిన్నప్పుడే నాకు ఈ కలర్ అన్న, ఈ కాషాయం రంగు అన్న ఒక రకమైనటువంటి ఎందుకో తెలియని ఆకర్షణ. అక్కడికి వెళ్ళగానే అనేక మంది వ్యక్తులు చూశాక అది ఇంకొద్దిగా పెరిగింది. అప్పుడు నాకు అనిపించింది నా యొక్క సాధన ఇంకా పరిణితికి వెళ్ళాలంటే నా యొక్క శరీరంపై ఈ యొక్క కాషాయం వస్త్రం పడాలి. అప్పుడు నా యొక్క జీవితం ఇంకా పరిపూర్ణమవుతుంది, పవిత్రమవుతుంది అనుకున్నాను. ఆ విధంగా ఆ దక్షిణామూర్తి దగ్గర కూర్చొని ఆయన యొక్క ధ్యానం సాధన చేయడం జరిగింది. ఆయన యొక్క సంకల్పంతోనే సరిగ్గా నా ఒక 29వ ఏట పౌర్ణమి సోమవారం రోజున, అది నా బర్త్డే అవ్వడం కూడా గొప్ప విషయం. నేను అరుణాచలంలో ఉండగానే ఆ ఒక పుట్టినరోజు పౌర్ణమితో కూడుకొని సోమవారం వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రోజు కంటే ఇంకా గొప్ప ముహూర్తము, ఇంకా మంచి రోజు ఉండదేమో. కాబట్టి ఇదే రోజున నా ఒక 2వ జీవితాన్ని కూడా నేను మొదలు పెట్టాలని ఆ రోజే అక్కడే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం జరిగింది. సన్యాస దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? సాధారణంగా అంటే జనరల్గా సన్యాసాశ్రమం అనేది చాలా పవిత్రమైనది. అది గురు పరంపరలోనే గురువు యొక్క సమక్షంలో మొదట బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సాధన చేసి తర్వాత సన్యాసాశ్రమాన్ని గురువుపదేశంతో జరుగుతూ ఉంది. బట్ నా జీవితంలో అయితే అలా జరగలేదండి. మేబీ అది భగవత్ సంకల్పమే కావచ్చు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రయత్నం చేశాను, చాలామందిని అడిగాను, కానీ ఎక్కడా కూడా నాకు సరైనటువంటి ఆ యొక్క మార్గం కనిపించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, అరుణాచలంలో ఏది జరిగినా అది శివ సంకల్పంతోనే జరుగుతుంది అంటారు. మేబీ నేను అరుణాచలంలో అడుగు పెట్టడం కానీ, నాకు ఆ ఆలోచన కలగడం కానీ అది కూడా శివ సంకల్పమే అనుకున్నాను. గురువులకే గురువైన ఆది గురువే అక్కడ ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరునే తల్లిదండ్రులుగా నమ్మాను. వాళ్ళందరి ఎదుట నేను ఏది చేసినా అది వాళ్ళ యొక్క నిర్ణయమే అని భావించి నాకు నేనుగానే సన్యాసాన్ని తీసుకున్నానండి. నాకంటూ ప్రత్యేక అంటే పరోక్ష గురువుగా ఆ ఒక రమణ మహర్షి, ఆది గురువుగా దక్షిణామూర్తి తప్ప ఎదురుగా ఏ గురువు గారు కూడా నాకు దీక్ష ఇవ్వలేదు. భగవత్ సంకల్పం అని భావించి నేనుగానే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమం అంటారు, దక్షిణామూర్తి తత్వం అంటారు ఏది అరుణాచలంలో. అలాగే దక్షిణామూర్తి తత్వాన్ని మన సైడ్ కొద్దిగా తక్కువగా, ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఇచ్చేంతవరకు కూడా చాలా తక్కువ మందికే దక్షిణామూర్తి గురించి కానీ, దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఉందని కానీ, అంటే కొంతమంది బ్రాహ్మిన్స్ ఇళ్లలో వాళ్ళు పారాయణ చేసేవాళ్ళు కానీ ఇంత విరివిగా తెలియదు. అసలుకి దక్షిణామూర్తి తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దక్షిణామూర్తి తత్వం అనేది మాటలకు అందనిదండి. అందుకేనేమో ఆ ఒక బ్రహ్మజ్ఞానాన్ని మౌనం వ్యాఖ్యతోనే ఆయన తెలియజేశారు. మొట్టమొదట ఆ పరమేశ్వరుడు గురువుగా రావడానికి కారణమైతే బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు. వీళ్ళు అనేక ఏళ్ల సాధనలో వాళ్ళు అనుకున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని వాళ్ళు వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహింపడానికి ఒక యువకుడిగా ఆ ఒక దక్షిణామూర్తి మౌనంతోనే చిన్ముద్ర దారిగా వారికి ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. దక్షిణామూర్తి తత్వం అంతా కూడా మౌనతత్వమే. మౌనం, ధ్యానం ఈ రెండే ఆ ఒక తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక తియ్యని పదార్థాన్ని, ఒక లడ్డూని తీసుకొని ఈ లడ్డు కోసం నేను ఎన్ని మాటల్లో నేను వివరించినా అది మీకు అర్థం కాదు. అదే అందులో ఒక ముక్క మీకు పెట్టినప్పుడు అది తినిన తర్వాత నా మాటలు అవసరం లేదు, దాని తత్వం మీకు అర్థమైపోతుంది. వెలుతురు కోసం అనేక మాటలు చెప్పిన చీకట్లో ప్రయోజనం లేదు. ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ విషయం, దాని యొక్క గొప్పతనం మీకే అర్థమవుతుంది. కాబట్టి మాటల ద్వారా వివరించలేని అనేక విషయాలు కేవలం సాధనతోని, మౌనంతోనే తెలుసుకోవచ్చు. అలాంటిదే ఆత్మజ్ఞానం కూడా. ఈ బ్రహ్మజ్ఞానం అని, ఆత్మజ్ఞానం అని మనం దేన్నైతే అంటున్నామో దానికోసం మనం ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని మనం తెలుసుకోలేము.
కేవలం అది మీ యొక్క ఆత్మ సాధనతోని మౌన ధ్యానంతోని మాత్రమే ఆ ఒక స్థితికి మీరు చేరుకోగలరు అనేది ఆ ఒక దక్షిణామూర్తి యొక్క తత్వం. అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క రూపమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం. ఆయన యొక్క చిన్ముద్ర మీరు చూడండి, దక్షిణామూర్తి చిన్ముద్రను ధరించి ఉంటారు. ఈ చిన్ముద్రే మనకి ఆయన యొక్క సందేశాన్ని తెలుపుతూ ఉంది. ఈ యొక్క చేతిలో ఉండేటువంటి 5 వేలలో మొదటిదైనటువంటి ఈ చిటికిన వేణు మన శరీరాన్ని సూచిస్తూ ఉంది. అలానే ఈ ఉంగరపు వేణు మన యొక్క మనసుని, ఈ యొక్క మధ్య వేణు మన యొక్క బుద్ధిని, ఈ యొక్క చూపుడు వేణు మన ఆత్మని, ఈ యొక్క బొటన వేణు మన యొక్క ఈ స్థితిని నడిపించేటువంటి, సృష్టిని నడిపించేటువంటి పరమాత్మను సూచిస్తుంది. మానవుడు ఎంతసేపు ఈ 4 కలిసి ఉంటాడు. నేను శరీరం అని భావిస్తూ ఉంటాడు, నేను మనస్సునని భావిస్తుంటాడు, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా బుద్ధివంతునని, నేను బుద్ధినని భావిస్తాడు, నేను ఆత్మనని భావిస్తాడు. కాబట్టి వీటితో మమేకమైనటువంటి ఈ మనిషి వీటికన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మను చేరుకోవాలంటే మొదట నేను శరీరం కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని ఎప్పుడైతే ఆ భగవంతుని ఎదుట మన యొక్క ఆత్మచింతనతో ఆయన ఎదుటి ఎప్పుడైతే మోకరిల్లుతామో, ఈ విధంగా ఈ ఆత్మ అనే వస్తువు ఎప్పుడైతే పరమాత్మకు చేరువవ్వాలని ప్రయత్నిస్తుందో నీకు దూరంగా ఉండేటువంటి పరమాత్మ నీకు దగ్గర అవుతాడు. ఇదే చిన్ముద్ర యొక్క సందేశం. చిన్ముద్ర నువ్వు ఆత్మవి, నువ్వు చేరవలసింది ఆ పరమాత్మను అని చెప్పడమే చిన్ముద్ర యొక్క సందేశం. అదే దక్షిణామూర్తి యొక్క తత్వం. అయితే మౌనం ద్వారా అనేక విషయాలు చెప్పారు అంటారు. మౌనం, ధ్యానం ఆధ్యాత్మిక సాధనకి ఎలా ఉపయోగపడతాయి? బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ముఖ్యంగా మనం మాట్లాడే కొద్దీ మనలో అనేక రకాలైనటువంటి భావాలు చెలరేగుతూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు అనేక విషయాల్లో మనలో ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటికీ అతీతమైనది మన ఇంద్రియాలను నిగ్రహించగలిగేటువంటి స్థితి మౌనం ద్వారానే ఏర్పడుతూ ఉందండి. సో కాబట్టి ఎప్పుడైతే మనం మౌనంగా మన భావాలన్నింటిని కూడా మనం వాటిని శూన్య స్థితికి తీసుకువెళ్తూ ఉన్నామో అది ఆ మౌనం యొక్క అంతిమ స్థితి ధ్యానం. ధ్యానమే ఆధ్యాత్మిక సాధనలో ఉత్కృష్టమైనటువంటి మెట్టుగా, యోగ సాధనలో కూడా దాన్నే చివరి 7వ మెట్టుగా దాన్ని చెప్పడం జరుగుతుంది, అష్టాంగ యోగంలో కూడా. కాబట్టి మౌనం, ధ్యానం ఈ రెండింటి యొక్క సాధన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సాధనలోకి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి. అయితే మనకి ఈ ఆధ్యాత్మిక సాధనలోకి, ధ్యానంలోకి ప్రవేశించాలంటే ముఖ్యంగా మొట్టమొదటిగా అందరూ చెప్పేది నాడీమండల శుద్ధి. నాడీమండల శుద్ధి మీరు ధ్యానం చేస్తే జరుగుతుంది అంటారు. అలాగే యోగపరంగా వస్తే కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ముఖ్యంగా నాడీమండల శుద్ధికి సూచించినటువంటి ప్రాణాయామాలు ఏంటి? అవి ఎలా సాధన చేయాలి? చాలా చక్కని ప్రశ్న అడిగారండి. ఎందుకంటే చాలామంది ప్రాణాయామ సాధన చేస్తుంటారే తప్ప ఈ నాడులేంటి, అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయం తెలియదు. ప్రధానంగా యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే మానవ శరీరంలో 72,000 యోగ నాడులు ఉన్నాయండి. ఈ నాడుల గుండా మనలో ఉండేటువంటి ప్రాణశక్తి ప్రయాణం చేస్తూ ఉంది. ఏదైతే మనం యోగ భాషలో, ఆధ్యాత్మిక భాషలో నాడులని చెప్తూ ఉన్నామో వీటినే ఇప్పుడు ఉండేటువంటి అల్లోపతి ఏమంటుందంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నటువంటి వాటన్నిటిని కూడా అది వేరువేరుగా చెప్తుంది. రక్తనాళాలు గాను, నెర్వస్ గాను, లింప్స్ గాను, ఇట్లాగా వాటి గుండా ఏదైతే ప్రయాణం చేస్తుందో వాటన్నిటిని కూడా వేరువేరుగా చెప్పారు. యోగ శాస్త్రంలో శక్తి ప్రయాణం చేసే ప్రతి దానిని కూడా నాడి అనే చెప్పారు. కాబట్టి సో ఈ నాడుల గుండా ఎనర్జీ అనేది మన లోపల ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఈ నాడులు ఏవైతే ఈ 72,000 నాడులు, కుడివైపుకి వెళ్ళేటువంటి నాడులన్నింటినీ కూడా వెన్నెముక ద్వారా రైట్ సైడ్కి వెళ్ళేవన్నింటినీ సూర్య నాడులు అని చెప్పారు. ఎడం వైపుకి వెళ్ళేటువంటి నాడులన్నింటినీ కూడా చంద్ర నాడులు అని చెప్పారు. అయితే మీరు గమనించినట్టయితే స్త్రీ పురుష తత్వాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రతి స్త్రీలో కూడా సహజంగానే చంద్రనాడులు ఉత్తేజంగా ఉంటాయి. అందువల్ల స్త్రీ స్వాభావిక లక్షణాలు అనేవి చాలా సున్నితంగా, అలానే చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ యొక్క శారీరక స్థితులు అనేవి కూడా చంద్రుడిలాగా ఆకర్షణీయంగా, లేదంటే వాళ్ళ యొక్క శారీరక బలం కూడా తక్కువగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా మానసికంగా కూడా చాలా కరుణ, ఆప్యాయతతో కనిపిస్తూ ఉంటారు. ఇటుపోతే సూర్య గుణాలు అంటే పురుషుల్లో సహజంగానే సూర్యనాడులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల పురుషుడు కొద్దిగా గాంభీర్యంగా ఉండడం, మాటలో కూడా కొద్దిగా వాయిస్ బేస్ కనిపించడం, శారీరకంగా బలంగా ఉండడం, మానసికంగా కూడా దృఢంగా లేదా కొద్దిగా గాంభీర్యంగా, అదేవిధంగా కోపంగా ఇట్లా కనిపిస్తూ ఉంటారు. ఈ స్త్రీ పురుష భావాలు మన నాడులు బట్టే ఏర్పడ్డాయి. అయితే ఈ నాడులు ఇంబ్యాలెన్స్ వల్లనే మనకి జబ్బులు వస్తూ ఉన్నాయి. మీరు గమనించండి, ప్రతి జబ్బు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు బీపీ చూడండి, హై బీపీ అంటున్నాము, లో బీపీ అంటున్నాము.
షుగరు, హై షుగర్ అంటున్నాము, లో షుగర్. థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటున్నాము, హైపర్ థైరాయిడిజం అంటున్నాం. లో ఫీవర్, హై ఫీవర్, ఇలా ప్రతి జబ్బు 2 రకాలుగా ఉన్నది. అంటే మీ శరీరంలో సూర్యనాడుల యొక్క ప్రభావం ఎక్కువైనప్పుడు మీకు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా హైపర్ కండిషన్లో వస్తాయి. అంటే ఎక్కువ మోతాదులో నోటెడ్గా ఉంటుంది. మీ శరీరంలో చంద్రనాడుల తత్వం ఎక్కువగా ఉందనుకోండి, హైపో కండిషన్లు, అంటే లో బీపీలు, లో షుగర్లు, లో థైరాయిడ్లు ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మన యొక్క ఋషులు మనకి చెప్పినటువంటి నాడీ శోధన ప్రాణాయామ, దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అని కూడా చెప్పారు. ఇట్లాంటి ప్రాణాయామ ద్వారా మన శరీరంలో హెచ్చు తగ్గులైనటువంటి ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేయడం వల్ల మన శారీరక స్థితి ఒక బ్యాలెన్స్డ్ కండిషన్లోకి వస్తుంది. అంటే అటు ఎక్కువైనా ఇటు తక్కువైన 2 వ్యాధిగానే పరిగణించాలి. కాబట్టి ఆ రెండిటికి మధ్యస్థ స్థితికి మనం మన యొక్క శరీరాన్ని అమర్చాలి. అందుకోసం సింపుల్గా చెప్పాలంటే మధ్య మార్గం. ఎస్. సో అందుకోసమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీఏ ఉందండి, 120/80 అంటున్నాం. 120కి ఎక్కువ వస్తే జబ్బే అంటున్నాం, ఇటు 80 కంటే తక్కువ వస్తున్నా కూడా జబ్బు అంటున్నాం. అంటే ఆ మధ్యస్థంగా ఉండాలి. సో మానవ జీవితమే బ్యాలెన్సింగ్ అండి. సో యోగా మనకు అలవాటు చేసేదే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. అటువంటి బ్యాలెన్సింగ్ చేసేదానికి మనకి యోగాలో బ్యాలెన్సింగ్ ఆసనాలు కానీ, ఎనర్జీ బ్యాలెన్స్ చేసే ప్రాణాయామాలు కానీ, వీటన్నిటిని కూడా మన ఋషులు మనకి తెలియజేస్తారు.